హాయ్ ఫ్రెండ్స్, బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఏదో ఒక సందర్భంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు. ఈరోజు వ్యాపార విషయానికి వస్తే, బేకరీ వ్యాపారం నేడు చాలా లాభదాయకమైన రంగంగా పరిణమించింది. ఇది ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేకపోవడంతో పాటు సులభంగా నిర్వహించగలగటం దీనికి ప్రధాన ఆకర్షణ. బేకరీ వ్యాపారం గురించి పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 1. బేకరీ వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన పరికరాలు. ఓవెన్, బ్రెడ్, కేకులు, పఫ్ తయారీలో ఇది ప్రధాన పరికరం. మిక్సింగ్ బౌల్స్, మిశ్రమాలను సిద్ధం చేసేందుకు ఉపయోగిస్తారు. పాత్రలు, ట్రేలు, వివిధ ఆకారాల్లో కేకులు తయారీలో అవసరం. ఫ్రిడ్జ్, ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు. ప్యాకేజింగ్ సామాగ్రి, కేకులు, బ్రెడ్లు ప్యాక్ చేయడానికి బాక్సులు, కవర్లు. 2. బేకరీ ప్రారంభానికి అనుసరించాల్సిన దశలు. 1. ప్రారంభానికి లైసెన్స్. FSSAI లైసెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. GST రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు కోసం. దుకాణం మరియు సంస్థ లైసెన్స్, వ్యాపార స్థానిక అనుమతుల కోసం. 2. స్థానం ఎంపిక. బేకరీ వ్యాపారానికి మంచి రహదారి పక్కన ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు అనగా పాఠశాలలు, కార్యాలయాలు, పండ్ల మార్కెట్లు మొదలుకున్నవి. 3. ఉత్పత్తుల ఎంపిక. బ్రెడ్, కేకులు, పఫ్లు, బిస్కట్లు మొదలైనవి. ప్రత్యేకమైన రుచులైన కస్టమ్ కేకులు, డిజర్ట్స్, పాస్ట్రీలు. ఆన్లైన్ ఆర్డర్లు మరియు డెలివరీ సేవలను కూడా పరిగణించాలి. 4. ముడి సరుకులు. పిండి, చక్కెర, బటర్, చాక్లెట్, క్రీమ్ వంటి నాణ్యమైన ముడి సరుకులు అవసరం. 3. పెట్టుబడి. బేకరీ ప్రారంభానికి పెట్టుబడి వ్యయం మీ వ్యాపార పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. చిన్న స్థాయి బేకరీ 3 నుండి 5 లక్షల రూపాయల వరకు. మధ్యస్థాయి బేకరీ 10 నుండి 20 లక్షల రూపాయల వరకు. పెద్ద స్థాయి బేకరీ 50 లక్షల రూపాయల వరకు. 4. లాభాలు. బేకరీ వ్యాపారం ద్వారా మిగతా వ్యాపారాల కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఉదాహరణకు, ఒక కేక్ తయారీకి 200 రూపాయలు ఖర్చు అయితే, దాన్ని 500 రూపాయలు నుండి 600 రూపాయలుకి విక్రయించవచ్చు. 5. ప్రచారం. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వ్యాపారాన్ని ప్రోత్సహించండి. విశేష ఆఫర్లు. ఫెస్టివల్ సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు ఇవ్వండి. గ్రాహకుల మెప్పు. నాణ్యతను కాపాడి కస్టమర్ లాయల్టీని పొందండి. 6. ఎందుకు బేకరీ వ్యాపారం? ప్రజలకి ప్రతిరోజూ బ్రెడ్, పఫ్ వంటి తేలికపాటి అల్పాహారాలు అవసరం. చిన్న పెట్టుబడితో ప్రారంభించి, పెద్ద స్థాయికి వెళ్ళవచ్చు. ఫ్యాషన్ మరియు వినూత్నతను నడిపే రంగం కావడంతో ఇది ఎప్పటికీ లాభసాటి. 7. సరఫరా సరుకుల ధరల పెరుగుదల. పోటీ పెరుగుదల. నాణ్యత నియంత్రణ లోపాలు. సరైన ప్రణాళిక, కష్టపాటు, మరియు వినూత్న ఆలోచనలతో బేకరీ వ్యాపారం నిర్వహిస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.